హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఈ 3 ఫైల్స్ చేసుకోండి. తర్వాత పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కానీ పిక్సార్ట్ లేకపోతే నేను ఇస్తాను, గోల్డ్ వెర్షన్ చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, చూడండి. ఓకే, ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ముందుగా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి ఏదైనా మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ క్రాప్ అని ఉంటుంది. క్రాప్లోకి వచ్చి దగ్గరికి ఇలా క్రాప్ చేయండి ఫోటోని. ముందుగా ఇలా క్రాప్ చేసుకొని రైట్ మార్క్, దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి దీనిపైకి పెట్టండి. ఇలా పెట్టేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండు, స్క్రీను, ఓకే, ఇలా పెట్టేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని టాప్లో ఉన్న ఎరేజరు బ్రష్ సైజుని తగ్గించుకొని ఇక్కడ కింద పైన ఏదైనా వస్తే ఎరేజ్ చేసుకోండి. ఈ బటర్ఫ్లై మీద కానీ ఈ బటర్ఫ్లైస్ మీద కానీ ఈ బాక్స్లోకి వస్తే ఎరేజ్ చేసుకోండి. టాప్లో ఉన్న రైట్ మార్కు, మళ్ళీ ప్లస్ యాడ్ ఫోటో, మీది ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోండి. క్రాపింగు సేమ్ మళ్ళీ అదే విధంగా దగ్గర క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసి రొటేషన్ ఇచ్చి దీని సైజుని ఇక్కడ తీసుకొచ్చి ఇందులోకి పెట్టండి. ఇలా పెట్టేసి బ్లెండు, స్క్రీను చేసి కరెక్ట్గా దీన్ని ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా పెట్టేసి టాప్లో ఉన్న ఎరేజరు బ్రష్ సైజుని తగ్గించుకొని కొద్దిగా ఏం చేస్తారంటే నీట్గా ఈ బాక్స్లోకి ఎరేజ్ చేయండి. ఇలా బాక్స్లోకి ఇలా నీట్గా ఎరేజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ టాప్లో కూడా ఈ ఫోటో మీదకి వచ్చింది ఈ బాక్స్లోకి ఎరేజ్ చేసుకోండి. బటర్ఫ్లై మీదకి వచ్చిన ఇలా నీట్గా ఈ బాక్స్లోకి రైట్ మార్కు, ప్లస్ మళ్ళీ యాడ్ ఫోటో, ఇది ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్లోకి వచ్చి దగ్గర క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసుకొని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండు, స్క్రీన్ అప్లై చేసి దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇందులోకి పెట్టండి. ఇలా పెట్టేసి టాప్లో ఉన్న ఎరేజరు బ్రష్ సైజుని తగ్గించుకొని నీట్గా ఈ బాక్స్లోకి మాత్రం ఎరేజ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు. మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఏదైనా ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ప్లస్ యాడ్ ఫోటో, ఇంకొక ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ క్రాపింగు దగ్గర క్రాప్ చేసుకోండి. ఇలా క్రాప్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి ఇలా పెట్టేసి బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి టాప్లో ఉన్న ఎరేజరు ఇలా నీట్గా ఎరేజ్ చేసుకోండి. టాప్లో ఉన్న రైట్ మార్కు. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ప్లస్ యాడ్ ఫోటో, బ్లాక్ షాడోని యాడ్ చేసుకోండి. పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ప్లస్ యాడ్ ఫోటో, మీ ఫోటోని యాడ్ చేసుకొని రిమూవ్ బీజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. గోల్డ్ వెర్షన్ అడిగారు కదా, చెప్తాను వినండి. మీ అందరికీ నాకు ఒక టెలిగ్రామ్ ఉంది మహీటెక్ ఇన్ఫో పేరు మీద. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మహీటెక్ ఇన్ఫో పేరు మీద నాకు ఒక టెలిగ్రామ్ ఉంది. మీరు ఆ టెలిగ్రామ్లోకి వెళ్ళి పిన్ లిస్ట్లో చూడండి, దొరుకుతుంది. లేదా ఇన్స్టాగ్రామ్లో పగిడి మహీంద్ర అనే ప్రొఫైల్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అందులో డైరెక్ట్గా పిక్సార్ట్ సింబల్తోనే పెట్టాను. వెళ్ళి చూడండి, దొరుకుతుంది. వీడియోలన్నీ చూడండి, పిక్సార్ట్ ఈజీగా దొరుకుతుంది. నా దగ్గర ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్లో ఉంది. ఓకే, ఫోటోని అయితే ఇలా సెట్ చేశాను. ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసి బ్లాక్ కలరు రైట్ మార్కు, సిఆలు మై ఫాంట్స్, యాడ్ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని యాడ్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది. అది క్లిక్ చేసి దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేయండి. ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ప్లస్ టెక్స్ట్, ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి రాయండి. పగిడి మహీంద్ర అని రాస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం అండి. ఎగ్జాంపుల్ నేను బ్లాక్ కలరే తీసుకుంటాను. మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. చిన్నగా చేస్తున్నాను. ఫాంట్ స్టైల్ మీ ఇష్టం వచ్చిన ఫాంట్ స్టైల్ వాడుకోవచ్చు ఇందులో మీరు ఈ చిన్నదానికి. ఓకే, ఇక్కడ నేను పగిడి మహీంద్ర అని చిన్నగా రాసి ఇక్కడికి యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేసి జూమ్ అవుట్ చేశాను. టాప్లో ఉన్న రైట్ మార్క్, దీని క్వాలిటీ పెంచాలనుకో టూల్స్, అడ్జస్ట్, శాచురేషను, కొద్దిగా కలర్ పెంచండి. కలర్ పెంచి రైట్ మార్క్ ఇచ్చి టూల్స్ ఏఐ ఎన్హాన్స్, ఇది ఏం చేస్తుందంటే నార్మల్ ఫోటోని హై క్వాలిటీలోకి కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఫోటోకి నాయిస్ రిమూవ్ అయ్యి పిక్సెల్స్ యాడ్ అయ్యి మంచిగా కనపడుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇచ్చిన పిక్సార్ట్కి అయితే పనిచేస్తుంది. టెలిగ్రామ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది, రెండిట్లో ఉంది. వెళ్ళి చూడండి, సరిపోతుంది. ఓకే, నాకైతే ఎన్హాన్స్ అవుతుంది, అయిపోయింది కూడా. చూడండి, చాలా క్వాలిటీ బాగుంది.
క్లియర్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో ఫోటో మాత్రం. టాప్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.